మారు మనసు పొందినవాడు పవిత్రుడు, వాడు ఎలా బ్రతికినా పర్వాలేదు అని. జాగ్రత్త, దేవుని భయం లేనివాడు చెప్పే మాటలు ఇవి. యోధా పత్రికలో చెప్పబడినట్లు కృపను కామాతురతకు వాడుకునేవాడు చెప్పే మాటలు ఇవి. ఈ మాటలకు ఆకర్షించబడి చాలామంది పాపంలో కొనసాగడానికి ఇష్టపడుతున్నవారుగాను, పాపానికి కృపను అడ్డం పెట్టుకున్నవారుగాను కనపడుతున్నారు. ఈ సెట్, ఈ కల్ట్ సంఘంలోనికి అడుగుపెట్టేసింది. ఇప్పటికే భారతదేశంలో కూడా ప్రవేశించింది. సింగపూర్లో ఇప్పటికే ఉంది, ఇది ఇతర దేశాల్లో కూడా ఉంది. ఇప్పుడు కొత్తగా భారతదేశంలోనికి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఇది అడుగుపెట్టింది. చాలా ప్రమాదం ఇది. ఆలోచించండి. మనం గత వారం చదువుకున్న వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు. ఆగండి. రక్షించబడిన వాడు సంపూర్ణమైన పరిశుద్ధుడు అని చెప్పగలడా? గత పాపాలకు క్షమాపణ దొరికింది, క్షమించబడ్డాం, ఆయన రక్తం చేత పవిత్రపరచబడ్డాం. అయిపోయిందా? కాలం వెంట జరిగేదేమిటి? ఏమన్నాడు? శరీరానికి ఆత్మకును కలిగిన. ఇదేమిటి? శరీరానికి ఆత్మకు కల్మషం అంటే అవకాశం ఉంది. పాపం చేయగానే ఆయన రక్తం కడిగేసింది. ఎవడు చెప్పాడు మీకు ఇది? ఎక్కడిది బోధ? ఇదే అయ్యుంటే యోహాను గారు తన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో మనము మన పాపములను ఒప్పుకొని ఎడలా అని ఎందుకంటాడు ఆయన? వితౌట్ రిపెంటెన్స్ దెర్ ఇస్ నో ఫర్గివ్నెస్. మర్చిపోకండి. పశ్చాత్తాపం లేకుండా క్షమాపణ దొరకదు. క్షమించబడేసాం, అయిపోయింది అనుకోకండి. రక్షించబడతాను, ఏం పర్వాలేదు కావచ్చు, కానీ నిన్ను బట్టి దేవుని నామానికి ఎంత అవమానం వస్తుందో ఒకసారి పరిశీలన చేసుకోండి. అనేకులకు నువ్వెంత ఆటంకంగా ఉంటావో చూడు. ఎంతమందిని నువ్వు నష్టంలోనికి, నాశనంలోకి నడుపుతావో చూడు. ఆలోచించి. ఈ లేఖనం దగ్గర ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటో తెలుసా? 6వ అధ్యాయంలోనే 16, 18 వచనాలు ఇలా ఉంది. ఏమన్నారు తెలుసా? నేను మధ్యలో నుంచి చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండండి. ఎవరి మధ్య నుండి? లోకంతో కలిసిపోయిన వారిలో నుండి, అపవిత్రతతో విజ్జోడుగా ఉన్న వారిలో నుండి, వెలుగుతోనూ చీకటితోనూ, వెలుగైండి చీకటితో సంబంధం కలిగి ఉన్న వారితోనూ, బెలియాలతో సంబంధం పెట్టుకున్న వారితో, అవిశ్వాసులతో పాలు పంపులు పొందిన వాళ్ళతో, ఇలాంటి వారి నుంచి వేరై ప్రత్యేకంగా ఉండండి. ఇలాంటి సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారని ముందే తెలుసు ఆయనకి. అందుకని ప్రత్యేకంగా ఉండండి. ప్రత్యేకంగా ఉండండి అంటే సపరేట్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు ప్రత్యేకించుకో, వేరుగా ఉండు. అంటే నీ పవిత్రతను కాపాడుకోమనే కదా. ఇంకేమన్నాడు? అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు. కారణం పర్లేదులే, ముడితే ఏమవుద్ది, వెంటనే ఆయన రక్తం కడిగేస్తుంది కదా. పశ్చాత్తాపం లేదు, అక్కర్లేదు, పశ్చాత్తాపడక్కర్లా.
కడగబడ్డాం, ఇక ఎప్పటికీ కడగబడిన వాళ్ళంగానే ఉంటాం. ఇలాంటి బోధ వస్తుంది. ఇప్పటికే చాలా సహవాసాలను ఆక్రమించుకోవడానికి చూస్తుంది ఇది. అందుకని పాపంలో కొనసాగడం అనేది వాళ్ళకి ఆటగా ఉంది. మీరు మరో వచనం దగ్గరికి దయచేసి రండి. అదేమిటి అంటే తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక. పౌలు గారు తెస్సలోనిక సంఘానికి రాసిన మొదటి పత్రిక. మొదటి నుంచి 6 వచనాలు లేకపోతే 8 వచనాలు మార్చి చదువుకుందాం. మెట్టుకు సహోదరులారా, మేము ప్రభు అయిన యేసు ద్వారా మీకు ఇచ్చిన ఆజ్ఞను మీరు ఎరుగుదురు కాగా, చదవట్లేదు అందరూ. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఈ విషయమందు ఎవడునూ అతిక్రమించి తన సహోదరుని మోసం చేయకుండావలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యమిచ్చిన ప్రకారము ప్రభు వీటన్నిటి విషయంలో ప్రతిదండన చేయువాడు. అండర్లైన్ చేసుకోండి ఆ మాట. తర్వాత వచ్చిన చదవండి. కాబట్టి ఉపేక్షించువాడు మనుషును ఉపేక్షింపడు గాని మీకు తన పరిశుద్ధాత్మను అనుగ్రహించిన దేవుని ఉపేక్షించుచూ ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దయగలిగిన గొప్ప దేవ, వెనుక ఉన్న మంట చల్లారింది. దాని మీద మరిన్ని గడ్డగట్టిన మంచును పోస్తున్నారు. చల్లదనం నుంచి మరింతగా గడ్డగట్టే స్థితిలోకి వెళ్ళిపోయే పరిస్థితులను విశ్వాసుల అంతరంగంలోనికి అపవాది చాకచక్యంగా చొప్పిస్తూ ఉండగా ప్రభువా చూస్తూ ఊరుకోలేక మనసు గాయమై అంతరంగం క్షోభకు గురై హృదయం మండి ఈ మాటలు చెప్పవలసి వస్తోంది. దేవుని భయం విడిచినవారు, తమ జీవితాలను అపవిత్రతకు అప్పగించుకున్నవారు, అపవిత్రతను సమర్థించుకుంటున్నవారు, పాపంలో కొనసాగుతూ పర్వాలేదు అంటూ వేదికలను అలంకరిస్తున్నవారు, వీరందరికీ ప్రతిదండన చేసేవాడు అనే సత్యం వారు మర్చిపోయారు. కనికరం చూపండి నాయనా. ఈ మాటలు చెప్తూ ఉండగా మీ భయం మా అంతరంగాలను ఆక్రమించుకొనుగాక. మేము నీ భయాన్ని నేర్చుకుందుముగాక. మా ఆత్మలు నిన్ను బట్టి భయంతోనూ వణుకుతోనూ సొంత రక్షణను కాపాడుకోవడంలో శ్రద్ధ కలిగిన వారంగా ఉందుముగాక. తండ్రి, భయంగా ఉంది. రాబోయే తరాలు, యవనస్తులు ఏ వైపునకు ఏడవబడతారో అర్థం కావడం లేదయ్యా, అర్థం కావడం లేదు. క్షమించండి. మా పిల్లలను మీ భద్రత గల హస్తాలకు అప్పగించుకుంటున్నాం. ఎవరున్నా లేకపోయినా మీరుంటే చాలనే సత్యం, మీకు ఇష్టలుగా బ్రతకాలనే సత్యం దగ్గర వారు నిలిచి యవనేచ్ఛలను విడిచి పారిపోయే తిమోతి వలె వారు ఉండడానికి సాయం చేయండి. యోసేపు వలె వారు ఉండడానికి సాయం చేయండి. మీ కృప కలిగిన హస్తాలకు కూడిన మమ్మల్ని అందరిని అప్పగించుకుంటూ
మీ సహాయాన్ని ప్రత్యేకంగా కోరుకుంటూ యేసుక్రీస్తు ప్రభువారి పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం. మూడో అధ్యాయంలో 2వ వచనాన్ని చదువుతున్నాను. తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, 2 కాదు. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక అన్నాడు. ఇక్కడ జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధత విషయంలో అనింద్యమైనవిగా, నింద రాకుండా ఉండడమే జాగరూకత అయితే నిందకు అవకాశం ఇవ్వకపోవడం జాగ్రత్త. నిందకు అవకాశం ఇస్తే ప్రమాదం ఉంది. అట్టి స్థలాలకు మనం వెళ్లకుండా ఉండడం క్షేమం కదూ. ఎక్కడ నిందొస్తుందో దానికి దూరంగా ఉండండి. పౌలు గారు తిమోతికి రాస్తూ ఆ పత్రికలో ఎన్ని మార్లు జ్ఞాపకం చేశాడో మీరు చూడండి ఒకసారి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం. విశ్వాస మర్మమును పవిత్రమైన మనసాక్షితో గైకొను వారై ఉండాలి అన్నాడు. అంటే హృదయం అపవిత్రపరచబడుతుంది, మనస్సాక్షి కూడా అపవిత్రపరచబడుతుంది. మనస్సాక్షి అపవిత్రపరచబడడం జరిగితే అది ఇంకెప్పటికీ మనల్ని హెచ్చరించదు. నీ అంతరంగంలో మనస్సాక్షిని దేవుడు ఉంచడానికి గల కారణం ఏమిటంటే నిన్ను హెచ్చరించడానికి, నీకు దేవుని భయాన్ని జ్ఞాపకం చేయడానికి, గద్దించడానికి మనస్సాక్షిని ఉంచాడు ఆయన. అలాగే గద్దించడానికి, ఒప్పించడానికి పరిశుద్ధాత్మను కూడా ఉంచాడు. ఆయన ఒప్పించడు అనకండి, ఆయన ఒప్పిస్తాడు. నువ్వు తప్పు చేసావని ఒప్పిస్తాడు. ఎవరి మనసులు కఠినమైపోతాయో, ఎవరు మనసులు స్పృహను కోల్పోతాయో, ఎవరి అంతరంగాలు కఠినమైపోతాయో వారు పాపంలో కొనసాగే ప్రమాదం ఉంది. మనస్సాక్షి ఏమన్నాడు ఆయన? పవిత్రమైనదే అన్నాడు. ఎంత సున్నితంగా మనస్సాక్షి విషయంలో పౌలు గారు వ్యవహరించారో మీకు అపోస్తుల కార్యాల గ్రంథంలో కనపడుతుంది. చూడండి, మనస్సాక్షిని ఎలా కాపాడుకున్నాడు ఆయన, మనస్సాక్షిని ఎలాగూ సాధన చేశాడు ఆయన, మనస్సాక్షి విషయంలో ఎంత జాగ్రత్త తీసుకున్నాడో మనం చూద్దాం. దయచేసి చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథం 24వ అధ్యాయం 16వ వచనం. ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుష్యుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షి నిర్దోషమైనదిగా ఉన్నట్లు అభ్యాసం చేసుకుంటూనే ఉండాలా? ఓసారి చేసి సరిపోలేదా? అరే అదేంటి మరి హెబ్రీ పత్రికలో రాసిన దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నారు మీరు?
9వ అధ్యాయంలో 9వ అధ్యాయం 14వ వచనం, నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషునిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అవునా? అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుంది అంతేనా? శుద్ధి చేసేసిందనా? జ్ఞాపకం పెట్టుకోండి, మారు మనసు పొందకముందు మన జీవితంలో జరిగిన ప్రతి పాపం, ప్రతి అతిక్రమం, ప్రతి దోషం, ప్రతి పొరపాటు, ప్రతి తప్పిదం మారు మనసు పొందక మునుపు మనస్సాక్షి వెంటాడుతుంది. ఆ రోజు నీ తల్లి నువ్వు ఇలా అన్నా ఉంటుంది, ఆ రోజు నీ చెల్లి నువ్వు ఈ విధంగా బాధ పెట్టా ఉంటుంది, ఆ రోజున పక్కింటి వాళ్ళతో నువ్వు ఇలా ప్రవర్తించేవాడు, ఎప్పుడు మనస్సాక్షి తరుముతూనే ఉంటుంది. మనస్సాక్షి తరిమేటప్పుడు ఏ వ్యక్తి అయినా విలవిలాడిపోతాడు. ప్రపంచంలో లా అండ్ ఆర్డర్ పట్టుకోలేకపోవచ్చు నిన్ను, కానీ నీ మనస్సాక్షి నిన్ను పట్టుకుంటుంది. మనస్సాక్షికి ఉన్న బలం అది. విచిత్రం, ఆ మనస్సాక్షి బాధ పెడుతున్నప్పుడు నీవు ప్రభు మరణ పునరుద్ధానాల గురించి విన్నావు, ఆయన చిందించిన రక్తాన్ని గురించి విన్నావు. విన్నవాడివి పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించాడు, నీ పాపాల విషయం పశ్చాత్తాపడ్డాం. పశ్చాత్తాపడినప్పుడు తరుముతున్న మనస్సాక్షిని కూడా శుద్ధి చేసి మరెన్నటికీ ఆ మనస్సాక్షికి ఆ పాపాల స్పృహ లేకుండా చేసేవాడు ఆయన. మరల తిరిగి పాత పాపాలను ఆయన జ్ఞాపకం చేయడు. అవి ఎన్నటికీ జ్ఞాపకం రాకుండా ఆయన మర్చిపోయాడు. అగాధంలో పడవేశాడు అంటాడు, సముద్ర అగాధంలో పడవేశాడు, ఇంకెన్నటికీ జ్ఞాపకం చేసుకొని అంటాడు. ఆయన జ్ఞాపకం చేసుకోడు, మన మనస్సాక్షిని కూడా జ్ఞాపకం చేసుకోనివ్వకుండా శుద్ధి చేస్తాడు, రైట్. కానీ ఇన్ కోర్స్ ఆఫ్ టైం ఏమవుతుంది? మళ్ళా ఎందులో ఉన్నాం మనం? సేమ్ ఓల్డ్ ఫ్లెష్, సేమ్ ఓల్డ్ నేచర్. పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు మనలో నివాసం, పరిశుద్ధ స్వభావం మనలో ఉంటుంది. కానీ ఎప్పుడూ రెండింటి మధ్యలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. ఈ పోరాటం జరుగుతున్న ప్రతిసారి నీవు ఆత్మానుసారంగా ప్రవర్తించావా, శరీరేచ్ఛ నెరవేర్చవు, గెలుస్తావు. ఎంత ఆనందమో! When you say no to the sin, you are going to rejoice in the spirit. పాపానికి ఎప్పుడు నో చెప్పగలవో అప్పుడు నువ్వు ఆత్మలో ఆనందించేవాడుగా, సంతోషించేవాడుగా ఉంటావు. కానీ పాపం వైపు మొగ్గు చూపి నువ్వు శరీరానుసారంగా ప్రవర్తించినప్పుడు మనస్సాక్షి తిరిగి నీ అంతరంగాన్ని ఏం చేస్తుంది? హెచ్చరిస్తుంది. హెచ్చరించదా? ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. అందుకని పౌలు గారు నిలబడి ఏమన్నాడు? ఈ ఒక్క విషయములో తప్ప, అంతేనంది, ఈ ఒక్క విషయం. ఏ ఒక్క విషయం? ఆ రోజు ఆయన్ని చంపేస్తారు అన్నంత గొడవ ఉంది ఆ కాంగ్రిగేషన్లో. సర్వసమాజం ముందు నిలబడ్డాడు. అందులో సద్దూకయ్యులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, శాస్త్రులు ఉన్నారు. ఈ సద్దూకయ్య తెగవారు పునరుద్ధానాన్ని నమ్మరు, దైవాత్మను నమ్మరు, దేవదూతల్ని నమ్మరు. నిలబడినప్పుడు వారందరూ ఏకమై పౌలు మీద నేరారోపణ చేస్తున్నారు. పౌలు యూదులు కూడా ఆచరించడానికి వీలు కాని విషయాలు చెప్తున్నాడని, అనేకులు నా వైపు మళ్ళిస్తున్నాడు అని పౌలు మీద నేరారోపణ చేస్తున్నప్పుడు ఎంతైనా శరీరం కదా,
శరీరం దాని స్వభావాన్ని పోనిచ్చుకుంటుందా? ఎవరైనా గొడవకు వచ్చారనుకోండి, నేను కూడా మీ వాడినేనయ్యా అంటాం. అంటే ఏం పని చేసింది శరీరం? ఇంతెందుకు, మొన్న తమ్ముడు ఇలా అంటున్నాడు, స్కూటర్ వేసుకొస్తున్నాడంట, పోలీసు వాళ్ళు ఆపారంట. ఈ కుర్రాడు పోలీసు లాగానే ఉంటాడు, ఆ క్రాప్ కూడా పోలీసు క్రాపే ఉంటుంది. ఇలా ఎత్తి మచిలీపట్నం పిఎస్ అన్నాడంట. ఓకే, లేదు నిజంగా మచిలీపట్నం పోలీస్ కానిస్టేబుల్ అన్నా పీసీ అంటే ఏం ఉపయోగించాడు చెప్పండి, ఏం ఉపయోగించాడు? హ్యూమన్ ఇంటలెక్చువాలిటీ, ఇంటెలిజెన్సీ. దేనికోసం? తప్పు చేశాడు దొరకకుండా ఉండడానికి. దొరికితే ఈయనకి లైసెన్స్ లేదు, పట్టుకుంటారు ఖచ్చితంగా. ఎంత కట్టాలి? ఏమంటే పోయింది, మచిలీపట్నం పీసీ అంటే పోయింది అనుకోండి. ఇప్పుడు వచ్చేసిన తర్వాత మనసాక్షి ఏం చేస్తుంది? అన్నయ్య ఇట్టని తప్పించుకున్నాను, కానీ మనసాక్షి బాధపెట్టదా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రభువా, తప్పు అయిపోయింది, ఇంకెప్పుడు చేయను, ఈసారి అవసరమైతే డబుల్ పెనాల్టీ కడతానయ్యా అనని వాడు తన మనసాక్షిని ఏ రీతిగా అతడు నిర్దోషం ఎందుకు గట్టిపెట్టుకోగలుగుతాడు? చూసిన పౌలు గారు అన్నాడు, అబ్బాయి నేను పరిసయ్యుని యొక్క నీతిని బట్టి నేను ఇక్కడ నిలబడ్డానన్నాడు. వెంటనే పరిసయ్యులందరూ ఏమైపోయారు? పరిసయ్యులందరూ పౌలు పక్షం అయిపోయారు. అవునయ్యా, దేవదూత మాట్లాడారు, పరిసయ్యులు నమ్ముతారు, వాళ్ళు తిరగబడ్డారు. ఇప్పుడు సద్దూకాయలకి పరిసయ్యులకి ఏం పెట్టాడు? గొడవ పెట్టాడు. తను తప్పించుకున్నాడు హాయిగా. ఓ చిన్న మాట పలికినప్పుడు మొత్తం తన మీద నేరారోపణ చేసేవారిని 2 వర్గాలు చేసి ఈ 2 వర్గాల మధ్యన ఘర్షణ పెట్టి తను తప్పించుకున్నాడు. ఇప్పుడు అంటాడు ఆ ఒక్క విషయంలో తప్ప అన్నాడు. ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యాడు? అంటాడు, నేను నా మనస్సాక్షిని చదవండి ఎలా ఉండునట్లు, నిర్దోషమైనదిగా నా మనస్సాక్షి నా మీద దోషారోపణ చేయకుండా ఉండడానికి నేను అభ్యాసం చేసుకుంటున్నాను. అది మాట. ఒక పొరపాటు మాట పలికితేనే మనస్సాక్షి బాధపడుతుంది కదా. ఇంతెందుకు, భార్యాభర్తల మధ్య మాట్లాడుతూ ముందు సరదాగానే మాట్లాడడం ప్రారంభమవుతుంది. కానీ ఒకానొక స్టేజ్కి వెళ్ళిపోయేటప్పటికి ఏమవుతుందో చెప్పండి, గవాలన మాట తెరేస్తుందా? నువ్వు కోప్పడవు, మౌనంగా వెళ్ళిపోతావు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఆ పిల్ల అన్నం తినలేదు, వచ్చే వరకు ఎదురు చూస్తుంది. వచ్చిన తర్వాత నువ్వు మెదలకుండా కాళ్ళు కడుక్కుని పడగదిలోకి వెళ్ళిపోతావు. ఆ పిల్ల ఏం చేస్తుంది? వచ్చి ఏమండి అంటది, తలకెత్తావు, సారీ అండి గబాలను నోరు జారేశాను. ఎందుకు చెప్పండి. సమాధానపడడం, మరలా ఐక్యతను కోరుకోవడం, మరలా ఇద్దరు అన్యోన్యమైన కదా, ఇది కదా భార్యకిని భర్తకు ఉన్నది. విశ్వాసికి దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిది కాదా? మన నోటి మాట ద్వారా, మన ప్రవర్తన ద్వారా ఆయన్ని గాయపరుస్తూ, ఆయన్ని అవమానిస్తూ, ఆయనకి అపఖ్యాతి తెస్తూ మనం బ్రతుకుతున్న దాన్ని బట్టి మనల్ని మనం సమర్థించుకుంటూ ఉండడం అనేది
ఈజ్ ఇట్ నాట్ క్రైమ్? అది నేరం కాదా? దుఃఖంతో, బాధతో ఈ మాటలు నేను చెప్తున్నాను. ఇలాంటి వారిని గురించి పౌలు గారు తిమోతిని హెచ్చరించారు. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 13వ వచనం. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, అంతకంతకు చెడిపోదురు. ఇలాంటి వాళ్ళు పైనుండి చెప్పుకుంటూ వస్తున్నాడు. ఎవరెవరు కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, ఈ తరంలో అంచె దినాల్లో అపాయకరాని కాలాల్లో వస్తారని చెప్తూ చివరికి వచ్చిన తర్వాత ఇట్టి వారికి విముఖుడవై ఉండండి అన్నాడు 5వ వచనం. పైకి భక్తి గలవారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి విముఖుడవై ఉండుము. పాపభరితులై నానా విధమైన దురాశల వల్ల నడిపించబడి. చాలండి. అవును, ఒక భక్తుడిని అడిగారు, మీరు దేనికి భయపడతారని. ఆయన చెప్పిన మాట ఏంటో తెలుసా? నేను పాపానికి భయపడతానని. విశ్వాసి దేనికి భయపడాలి చెప్పండి? పాపానికి భయపడాలి, పాపం చేయడానికి భయపడాలి, అబద్ధాన్ని ఉచ్చరించడానికి భయపడాలి, లేని మాట కల్పించడానికి భయపడాలి, దేవుని ఆత్మను దుఃఖపరచడానికి భయపడాలి, దేవుని అంతరంగానికి క్షోభ కలుగు చేసే ఏ ప్రవర్తనైనా విశ్వాసి భయపడాలి. అవును, ఈ మాటలు నా దేవుని నామానికి అవమానం కదా, ఇది అపఖ్యాతి కదా అని భయపడాలి. కానీ నేడ భయం లోపించింది. దేవుని భయం లేనటువంటి కాలం ఇది. విచ్చలవిడి తరానికి అద్దులేని కాలంలో మనం బ్రతుకుతున్నాం ఈ రోజుల్లో. ఎవరైనా సరే ఆలోచించండి. దేవుని భయాన్ని మనం నేర్చుకోవాలి. దేవుని భయం ఆత్మ ద్వారా మన అంతరంగంలోకి వస్తుందని ప్రవక్తల చిన్న గ్రంథాల్లో రాసింది. అది వాస్తవమే. కానీ ఆ భయాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనది. అందుకనే రాస్తూ, ప్రతి భార్య తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను అంటే అర్థం. ఒక మాట అండి, యాక్సిడెంట్ అయ్యేటప్పుడు 2 చేతులు ఎక్కడికి వస్తాయి? గుండె మీదకి వస్తాయా, తలకాయ మీదకి వస్తాయా? ఎందుకని? ఇది పోతే మనం ఉండమని. దేనికి అపఖ్యాతి రాకూడదు, దేన్ని అవమానపరచకూడదు? శిరస్సుకి. అలాగే భార్యకు భర్త శిరస్సు అయినప్పుడు భర్తను తక్కువ చేసి ఏ భార్య అయినా దేవుని శిక్షకు పాత్రురాలవుతుంది. మర్చిపోవద్దు, మనం పెండ్లి కుమార్తె స్థానంలో ఉన్నాం. ఆయన పెండ్లి కుమారుడు. మన మనస్సాక్షి నిర్దోషమైందిగా ఉండాలని కోరుకున్నాడు ఆయన. అంతేకాదు, మరో మాట కూడా నేను మీకు చూపిస్తాను, దయచేసి మీరు చూడండి. పౌలు గారు తన పత్రికలో ఈ మాట చాలా జాగరూకతతో రాశాడు. ఆయన భయం కలిగి
మనం ఆ వచనాల దగ్గరికి వెడదాం. ఆయన అంటాడు, నేను పవిత్రమైన కన్యకనుగా మిమ్మల్ని క్రీస్తునకు ప్రధానము చేసి తిని కానీ ఆయన యొక్క పవిత్రత నుండి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 1 నుండి 1వ వచనం చదువుతున్నాను. కొంచెం అవివేకంగా నేను మాట్లాడినను మీరు సహింపవలని కోరుచున్నాను. నన్ను గురించి మీరు ఎలాగైనాను సహించుడి. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మల్ని ప్రదానము చేస్తేను గాని సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి పాపంలో ఉన్నా పర్వాలేదు అన్నప్పుడు మనసు చెరపబడింది. పాపం చేయడం తప్పు కాదు అంటే క్రీస్తు ఎడల మీ మనసులు చెరపబడ్డాయి. మనం ఒకసారి పవిత్రపరచబడ్డాం, నిరంతరం పవిత్రులమే అన్న దగ్గర మనసులు చెరపబడ్డాయి. అంతేకాదు, ఇంకేమంటాడు? క్రీస్తు ఎడల సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవు ఏమోనని భయపడుతున్నాను. పవిత్రతను కాపాడుకోవడం అనేది ప్రతి విశ్వాసి యొక్క బాధ్యత. గుర్తుపెట్టుకోండి, బాధ్యత నుండి విశ్వాసిని దూరం చేస్తే విశ్వాసి నష్టాన్ని పొందుతాడు. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. ఇక్కడ ఒక మాట అన్నాడు, భర్త ప్రభుని ఎరగనివాడు, భార్య ప్రభుని ఎరిగినది అనుకోండి. ఇప్పుడు భార్య యొక్క పేతురు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం మధ్య భాగం చదివాను అన్న 3:2. భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. అవును, పవిత్ర ప్రవర్తనకు ముందే ఉంది దేవుని భయం ఉంది. ఆ భయంతో కూడిన పవిత్ర ప్రవర్తనను భర్త చూస్తే ఏం చేస్తాడు? వాక్యం లేకుండానే ఆ ప్రవర్తన వల్ల అతడు ప్రభు దగ్గరికి ఆకర్షించబడతాడు. భయంతో కూడిన పవిత్ర ప్రవర్తనకున్న శక్తి సామర్థ్యాలు అవి. నేను ఆ ద్రవ్యాన్ని ముట్టుకోనండి కదా, అది మీరు లంచం తీసుకున్న ద్రవ్యం కదా, ముట్టుకోనండి. అది మీరు వడ్డీకి తీసుకున్న సొమ్ము కదా, అది నేను ముట్టుకోనండి, నాకొద్దు, నాకు ఇవ్వకండి. దేన్ని బట్టి? ప్రభు అన్నాడు, కుక్క వెల కానీ వడ్డీకి ఇచ్చిన దాన్ని కానీ నా మందిర ఆవరణలో నీకు తీసుకొని రావద్దు అన్నాడు. భయం ఉండొద్దా? మీ ప్రవర్తన చూస్తే పక్కన వాళ్ళకి ఏమవుద్ది? ఇంకెప్పుడు మేము ఆ పని చెయ్యం మానేసుకోరా? వాళ్ళు జాగరూకులవరా? అరే, భయంతో కూడిన పవిత్ర ప్రవర్తనకు ఇంత శక్తి ఉంటే దాని నుండి దిగదార్చే పని చేస్తున్నటువంటి ఈ అపవాది యొక్క బోధకులు ఎంత ప్రమాదకరంగా బయలుదేరారో. మళ్ళీ చెప్తున్నాను, థామస్ ఏ కెంపిస్ ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్లో ఒక మాట అన్నాడు, అనవసరంగా ఉపదేశించబడిన కృప ఎంతమందికి ప్రమాదకరంగా పరిణమించలేదు అన్నాడు. అనవసరంగా ఉపదేశించిన కృపను గురించి చెప్తూ పాపంలో మిగిలిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
తమ వెనక వచ్చిన వారిని నిత్య నాశనాన్ని నడిపించిన వారు ఉన్నారు. తమ కుటుంబాలను సర్వనాశనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు ఈ మాట విషయమై తప్ప అని అనవలసిన అవసరం ఏముంది? ఎందుకు ఈ మాట అన్నాడో తెలుసా? ఎందుకు అన్నాడో నేను మీకు మాట ప్రకటన గ్రంథంలో చూపిస్తాను రండి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచు కొనని కొందరు మాలిన్యం అంటనివ్వని కొందరు, అపవిత్రతను అంటనివ్వని కొందరు సార్దీసులో ఉన్నారు. బహుశా బ్రతికి బయటపడ్డానని అప్పటికి సంతోషించాడేమో కానీ ఆ రాత్రి పౌలు గారు నిద్రపోయి ఉండడు, ఏడుస్తూనే ఉండుంటాడు. ఈ స్థాయిలో ఉండి నేనెందుకు పొరపాటు నా మాట జారానని, నేనెందుకు దేవుని చేతులకు సంపూర్ణంగా అప్పగించుకోలేదు, నా జ్ఞానం మీద నేను ఎందుకు ఆధారపడ్డాను అని, శరీర సంబంధమైన జ్ఞానం చేత వాళ్ళని రెండుగా విడదీసి హాయిగా తప్పించుకున్నాను అని ఈ ఆలోచనలోకి నేను ఎందుకు వచ్చాను, ఎంత పశ్చాత్తాపడ్డాడు. ఈ ఒక్క మాట విషయంలో తప్ప అని అందుకు పశ్చాత్తాపడ్డాడు. డాగుపడే అవకాశం ఉంది, కళంకం అబ్బే అవకాశం ఉంది, ముడతలు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. వీటి విషయమై జాగరూకులంగా మనం ఉండాలి అన్నది ఎలా సాధ్యమవుతుంది దేవుని భయం లేకుండా? ఒక మాట, తిమోతి యవనేచ్ఛలను విడిచి పారిపో అంటే ఎవరు పారిపోతారు? అది గర్జించు సింహం యవనేచ్ఛలను ఆధారం చేసుకుని నిన్ను మింగాలనుకుంటున్నప్పుడు పారిపోతావా, ఎదురెళ్తావా? మాట్లాడాలి. అక్కడి నుంచి పారిపోవడమే కదా. భయం ఉన్నవాడు పారిపోతాడు, భయం లేనివాడు, అమాయకంగా ఉన్నవాడు, అది మనల్ని ఏం చేయలేదులే అనుకున్నవాడు, మింగేసినా పర్వాలేదులే అనుకున్నవాడు పాపాన్ని పూలుకుంటాడు, వస్త్రాలు మలినం అయిపోతాయి. ఒక మాట చెప్పున, జకరియా గ్రంథం రాస్తూ అపవాది అంటాడు, యెహోషువ మలిన వస్త్రాలు ధరించాడంటాడు. యాజకుడని యెహోషువ మలిన వస్త్రాలు ధరించాడు అన్నప్పుడు కనపడుతున్న మాట ఏమిటో తెలుసా? ఇశ్రాయేలు జనాంగానికి చిహ్నంగా యాజకుడు కనపడుతున్నాడు. ఇశ్రాయేలు జనాంగం జీవించిన జీవితం ఒక యాజకుడిని రిప్రజెంటేట్ చేసింది. అప్పుడు ప్రభు అంటాడు, అతని వస్త్రాలు మార్చండి అంటాడు. అపవాది మలినమయ్యేట్టుగా ప్రజలను ప్రోత్సహిస్తాడు. మలినం అయిన తరువాత ప్రభు దగ్గర నీ మీద నేరారోపణ చేస్తాడు. వాడి పని అదే. పడ్డాడు చూసావా అంటాడు, నీ ముఖం ఎదుటే దూషించి వెళ్ళిపోతాడు చూడు అంటాడు. నువ్వు నిలబడ్డావా, వాడు తల ఉంచుకుంటాడు. నువ్వు వాడికి చోటిచ్చావా, ప్రభు నామాన్ని అపఖ్యాతి పాలు చేస్తావు. మిమ్మును బట్టి కదా నా నామము అన్యజనుల్లో కదా. ఇవాళ లోకం క్రైస్తవ్యం మీద దాడి చేయడానికి గల కారణం
మన వ్యక్తిగత జీవితాలు కావా? మన ప్రవర్తన కారణం కాదా? మన మాటలు కారణం కావా? మన వాదనలు కారణం కావా? అనవసరంగా కాలు దూవడం కారణం కాదా? దేవుని నామానికి అపఖ్యాతి కలగడానికి ఎవరు కారణం? భార్య సరిగా ఉంటే భర్త తలెత్తుకుంటాడు కదూ. అపవాది ఎదుట దేవుడు తలెత్తుకుని, నా సంఘం అపవిత్రతకు చోటు ఇవ్వదు, నా పెండ్లి కుమార్తె నా ఎడల భయం కలిగి తన కన్యత్వాన్ని కాపాడుకుంది అని చెప్పగలిగిన సాక్ష్యాన్ని ఆయన కోరుకుంటున్నాడు కదా. పొరపాటు జరిగే అవకాశం లేదని నేను అనడంలా, కానీ జరిగిందా? ఏం చేయాలి? నువ్వు పశ్చాత్తాపడాలి. పౌలు గారు పశ్చాత్తాపడ్డాడు. ఇదే మాట ప్రకటన గ్రంథంలో 5 సంఘాలకి చెప్పాడు. మారు మనసు పొందండి, మారు మనసు పొందండి, మారు మనసు పొందండి. మారు మనసు పొందండి అంటే అర్థం ఏంటి? సంఘం మళ్ళీ తిరిగి మారు మనసు పొందడం ఏంటి? రిపెంట్ యువర్ సెల్ఫ్ అని, పశ్చాత్తాపడని, చేసిన తప్పుకు పశ్చాత్తాపడు, క్షమాపణ కోరు అని అర్థం. మన పాపాలు ఒప్పుకుంటే ఆయన నమ్మదగినవాడు, నీతిమంతుడు గనుక ప్రతి పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. అలా చేయబడిన వ్యక్తిని అపవాది వేలెత్తి చూపించలేడు. అపవాదికి లేనిది ఏంటో తెలుసా మీకు? పశ్చాత్తాపం లేదు వాడికి. గర్విష్టి మాత్రమే కాదు, పశ్చాత్తాపడే మనసు వాడికి ఉండదు, లేదు. అదే మనసు విశ్వాసంలోనికి చొప్పించడానికి నేటి దినాన్న అద్భుతంగా కృప అనే బోధన తీసుకుని వచ్చి పశ్చాత్తాపం అక్కర్లేదు అనే పరిస్థితిలో తీసుకుని వెళ్ళడం అపవాది యొక్క శిక్షావిధిని మనం పొందడానికి భూమి మీద. ఎక్కడే తగులుతాయి దెబ్బలు, మామూలుగా తగలవు. నిత్యత్వ తీర్పును మీరు తప్పించుకుంటే తప్పించుకోవచ్చు, కానీ ఇక్కడ తగిలే దెబ్బలు సామాన్యంగా ఉండవని గుర్తుపెట్టుకోండి. ఇందాక తెస్సలోనికీ పత్రిక 4:4 చూసాం కదా. చూడండి మరోసారి అక్కడికి వెళదాం. 4:4 మీలో ప్రతివాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందును ఘనత ఎందును తన ఘటమును ఎట్లు కాపాడుకొలువలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తం. ఆలోచించండి. ఇప్పుడు పరిశుద్ధతలోనూ ఘనతలోనూ మన ఘటాలని కాపాడుకోవడం ఎలాగో తెలిసి ఉండడం దేవుని చిత్తం అన్నాడు. అది రివీల్డ్ విల్. అది మనమేం కాపాడుకోకర్లా, దేవుడే కాపాడుతాడు, దేవుడే కడిగేస్తాడు. ఈ మాట చెప్తున్నప్పుడు తెలియని భయం ఉంది లోపల. ఇది ధర్మశాస్త్రం కాదు. కృపను కామాతురతకు వాడుకోకుండా ఉండేందుకు జాగ్రత్త. కృపను దుర్వినియోగం చేసుకోకుండా ఉండేందుకు జాగ్రత్త. ఇది కృప అన్నది we are not exercising the cheap grace. Grace is so costly. కృప అత్యంత విలువైంది తెలుసా మీకు? కృపా సత్య సంపూర్ణుడెవరు? కృపా సంపూర్ణత నా ప్రియరక్షకుడు ఆయన ప్రాణం పెట్టడం వల్ల
ఆ కృపకు మనల్ని అర్హులుగా చేశాడు. ఇప్పుడు ఆయన మరణాన్ని, ఆయన పునరుద్ధానాన్ని, ఆయన త్యాగాన్ని తక్కువ చేయడం కృపను దుర్వినియోగం చేయడం అంటే. కృపను కామాతృతకు వాడుకోవడం అన్న అంతే. గ్రేస్ ఈజ్ సో కాస్ట్లీ. ఏమండి, మీరే ఆలోచించండి. నాన్న కష్టపడి ఓ పొలం కొన్నాడు, ఓ స్థలం కొన్నాడు. అక్కడ వాళ్ళ అమ్మ సమాధి కట్టాడు, వాళ్ళ నాన్న సమాధి కట్టాడు. ఇవాళ దాన్ని అమ్మేసుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు మీరేం చేస్తున్నారు ఆలోచించండి. మీ వ్యసనాల వల్ల అందులో నుంచి బయటపడడం కోసం దాన్ని అమ్మేస్తే సరిపోద్ది అనుకుంటున్నారు. వ్యసనంలో నుంచి బయటకు రాకుండా దాన్ని అమ్మేసుకుంటే సరిపోతుందా? త్యాగాన్ని గుర్తించని వ్యక్తులు. నాకు తమ్ముడు ఉన్నాడు. తను మాట అంటాడు, అన్నయ్య, ఇన్ని కష్టాలు వచ్చినా, ఇన్ని బాధలు వచ్చినా మా నాన్న ఇచ్చింది అలాగే ఉంచానన్న నేను. దాన్ని మాత్రం నేనేం పాడు చేయలేదు. దేవుడిచ్చిన దాన్ని పాడు చేసుకునే తత్వం, ఆయన అనుగ్రహించిన కృప, ఆయన వల్ల పొందిన పరిశుద్ధత, ఆయన వల్ల కలిగిన రక్షణానందం. పాపంలో ఉన్నవాడికి రక్షణానందం ఉంటుందా? పాపంలో ఉన్నవాడికి సమ్మతి గల మనసు ఉంటుందా? పాపంలో ఉన్నవాడికి దేవునితో అన్యోన్యమైన సహవాసం ఉంటుందా? ఉండదనే సత్యం కీర్తన 51 చెప్తుంది మనకి. కానీ దానికి భిన్నంగా దేవుని భయం లేనటువంటి పరిస్థితి. ఎవరి ఎడల భయం లేదు? ప్రభు ఎడల భయం లేదు. మన కోసం ప్రాణం పెట్టిన వాని ఎడల భయం లేని ఆ నిర్లక్ష్యం అందామా? ఏమనాలి దానికి? దౌర్భాగ్యం అనాలంతే, దిక్కుమాలిన తనం అనాలంతే, దిగంబరత్వం అనాలి. మీకంటే లౌదికయ్య చాలా మేలైంది. సంఘంగానే ప్రభు అంగీకరించాడు. తిమోతికి రాస్తూ పౌలు గారు ఆఖరి మాట చెప్పి ముగిస్తాను. ఇరవై 5వ అధ్యాయంలో 2వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో 2వ వచనం. పరుల పాపములో పాలివాడవై ఉండకము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూచుకొనుము. ఇక్కడ ఇతరుల పాపాల్లో మనం పాలివాళ్ళం కావడం అనేది చాలా సున్నితమైన సంగతి, చాలా సున్నితమైన సంగతి. ఇక్కడ ఒక చోట అన్నాడు యోహాను గారు, మరో చోట అన్నాడు చూడండి.
యోహాను గారు రాసిన 2వ పత్రిక 11వ వచనం. శుభమని వారితో చెప్పువాడిని దుష్టక్రియల్లో పాలువాడగును. ఎవరు తండ్రిని కుమారుని అంగీకరించడో, ఎవరు కుమారుని అంగీకరిస్తాడో వాడు తండ్రిని ఘనపరిచిన వాడవుతాడు. కుమారుని తక్కువ చేసినవాడు తండ్రిని తక్కువ చేసినవాడు అవుతాడు. అటువాడికి నువ్వు వందనాలు కూడా చెప్పొద్దు. అలా వందనాలు చెప్పావనుకో వాడి దుష్టక్రియల్లో పాలువాడు అవుతావు, జాగ్రత్త అని పౌలు గారు చెప్పాడు, యోహాన్ గారు చెప్పాడు. ఇక్కడ పౌలు గారు చెప్తూ, అబ్బాయి ఎవరి మీదంటే ఆయన మీద చేతులు పెట్టబాకు, పెట్టి పరుల పాపంలో పాలువాడవు కాకు అన్నాడు. అంటే అర్థమేంటి చెప్పండి? ప్రతి వాళ్ళ తల మీద చేయి పెట్టబాకయ్యా. వాళ్ళు ఎలాంటోళ్ళో తెలియదు నీకు. ప్రార్థన అయితే చేయగానే చెయ్యి పెట్టడం దగ్గరే జాగరూకత కలిగుండు, వందనం చెప్పే దగ్గరే జాగరూకత కలిగుండు. అంటే ఏం పర్వాలేదు, పాపంలో బతకండి అని చెప్పే బోధన ఏమనాలి చెప్పండి? సరళత నుండి పవిత్ర నుంచి తప్పించడానికి అపవాది యొక్క బోధ సంఘాల్లోనికి అడుగు పెట్టేసింది. వాళ్ళు ఒక సెట్ ఆఫ్ పీపుల్ బయలుదేరారు. వారు తమను తాము ఘనంగా చెప్పుకుంటున్నారు. వారు గొప్పవాళ్ళుగా పిలువబడతారు. రేపు మాపు మీ ఇళ్ళకు కూడా వస్తారు. జాగ్రత్త. ఎవరైనా మీ ఇళ్ళకు వస్తే అలాంటి వాళ్ళు ముందు రండి, మా సహవాసానికి వెళదాం, మా పెద్దల దగ్గర తీసుకెళ్తాం, వాళ్ళతో మాట్లాడండి, మా సేవకుడి దగ్గర తీసుకెళ్తాం, వాళ్ళతో మాట్లాడండి, ఆ తర్వాత మీరు మా ఇంటికి రండి అని చెప్పండి. కానీ నేరుగా ఎవరిని ఇంట్లోకి చేర్చుకోకండి. తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం.